రుణమాఫీపై ఎవరు చర్చకొస్తారో రండి అంటూ బీజేపీకి సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 25 లక్షల మంది రైతులకి 21,000 కోట్ల మేర రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు రేవంత్ రెడ్డి. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఏ రాష్ట్రమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాల్ విసురుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా? ఒకవేళ చేస్తే ఎంతో చేసినావో లెక్కలు దిగి మొదటి సంవత్సరంలో 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సవాలు విసురుతున్నా, ఎవరు చర్చకు వస్తారో రాండి. ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఊర్ల మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో వాళ్ళు చేసిందేందో, 10 నెలల్లో తాము చేసిందేందో చర్చకు రమ్మంటే రాకుండా ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఓ ఇద్దరిని ఊరి మీదకి వదిలేడు. ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేయడానికి మైసమ్మకు మనం విడిచిపెడుతుంటాం, తెలుసు కదా. గ్రామాలలో మనం మైసమ్మకి విడిచిపెడుతుంటాం పోతులను. అవి ఊరి మీద పడతాయి, మేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే. 10 ఏళ్ళు వందేంది, 10 నెలల్లో మనం చేసింది ఏందో చర్చ చేద్దామంటే రాళ్ళు ఇసురుతారు, పోయి చెట్లలో దాచుకుంటారు. రావాయ్ అని అంటే ఇక చూసినావా, నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరు. ప్రజలు 5 ఏళ్లు తమకు అధికారం ఇస్తే ఏడాదికే ఏడుపు మొదలు పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారం అనుభవించి 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసం. అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా. ఏందా మీ బాధ, మీ దుఃఖము? ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్న తెలంగాణ సమాజం. 10 ఏళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది, 10 నెలలు కూడా ఓపిక పట్టారా? మేమేమో అల్లాటప్పకు వచ్చినామా, అడుక్కొని వచ్చినామా? ఆశీర్వదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా. మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇవాళ మేము వచ్చింది. అప్పుడే దిగిపో అని అంటే ఏంది ఇది? మేము అట్లనే చేసినామా?